అష్టావక్ర గీతలో 18వ ప్రకరణం శాంతి శతకంలో ఇంకా స్వామివారు ఇలా చెప్తున్నారమ్మా. హరిహి ఓం. ఏ విషయమునందును మనస్సులో ఎవరికి అభిరుచి కలగదో, అనగా విషయ సుఖములను అనుభవించాలి అన్న కోరిక ఉండదో, ఎవరి హృదయం నందు వాసనాలేశము కొంచెమైనను లేదో అతడే అధ్యాసరహితుడై ఉన్న జ్ఞాని అని తెలుసుకోవాలి. ఏ విషయంలో కూడా మనసులో ఎవరికి కూడా అభిరుచి ఉండదు. ఎవరికైతే మనసులో దేని పట్ల అభిరుచి అంటే ఆహా అదా ఇదా అలాగా అంత గొప్పదా అని గాని, ఇంత చెత్తదా ఇంత పనికి మాలిందా అని గాని ఎవరికైతే ఏ విషయంలోనూ భావన కలగదో, అంటే విషయ సుఖాలను అనుభవించాలన్న కోరిక కొంచెమైనను లేదో, ఎవని హృదయం నందు వాసనాలేశము కొంచెమైనా లేదో అతడే అధ్యాసరహితుడైన జ్ఞాని. అట్టి జ్ఞానిని ఎవరితోనూ సాదృశ్యం చేయలేం. ఎవరితో పోలుస్తాం ఆయన్ని? జ్ఞానికి జ్ఞానే సాటి, అంతే. మీరే సాదృశ్యాలు చెప్పడానికి లేదు అని చెప్తూ ఇంకాను, జీవన్ముక్తులకు జ్ఞాని పదార్థాలను తెలుసుకొనుచున్న వాని వలె ఉన్నను తెలుసుకోడు. చూచుచూ ఉంటాడే గాని చూడడు. మాట్లాడుతూ ఉండినను మాట్లాడ్డు. లోక దృష్టికి మాట్లాడుతున్నట్లు, చూస్తున్నట్లు, తెలుసుకుంటున్నట్లు ఉన్నను పరమార్థ దృష్టికి చూడడం లేదు, తెలుసుకోవడం లేదు, మాట్లాడడం లేదు. వాసనారహితుడికి జ్ఞానం తప్ప తక్కిన వారికి ఎవరికి అల్లా చేయడం సాధ్యపడదు. ఏమిటి అన్ని మాటలు మాట్లాడుతూ వాడు మాట్లాడడం లేదు అంటే ఎవరైనా లోకంలో నమ్ముతారా? వాళ్ళు కూడా అలా ఉంటే అన్ని తెలుసుకుంటూనే ఉంటాడు. నాకేం తెలియదండి అంటాడు. అన్ని చూస్తూనే ఉంటాడు, నేనేం చూడలేదంటాడు. మరి అలాంటి వాడు అలా చెప్పాడు అంటే వాడిని ఏమనుకుంటారు? పరమ మోసగాడు, అలా యాక్షన్ చేస్తున్నాడు అని కదా లోకంలో అనుకుంటారు. అందరూ అలాగే అనుకుంటారు. అన్ని మాటలు మాట్లాడి నేనేం మాట్లాడలేదంటే ఏమంటారు? తను ఒక లెంపకాయ వాయించరా వాడిని, ఇన్ని మాటలు మాట్లాడా నువ్వేం మాట్లాడలేదా అంటారు లోకులు. అందుచేతనే అట్టి స్థితిని అనుభవిస్తున్న మరొక జ్ఞానికి తప్ప ఇతని యొక్క నిర్మలత్వం తెలియదు ఇంకొకరికి. మరి అతడు ఎవరికి జ్ఞానిని గుర్తుపట్టడం అనేది కుదరదు. అసలు అంతరంగం అని, తర్వాత బాహ్యమని రెండు ఉంటాయని ఎవరికి తెలియదమ్మా. అంతరంగము, బాహ్యము అంటే సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, అలాగే మనస్సు, దేహము, రెండు కలగలిసిపోయి ఉంటాయి మనకి కదా. కలగలిసిపోయి ఉండడం వల్ల మనసులో తలుచుతున్నదే దేహంతో చేసిస్తూ ఉంటాం మనం. అవి రెండే సత్యాలు మనకి. అంతే. ఒకవేళ మనసులో తోచింది దేహంతో చేస్తున్నానని కూడా ఎరుక మనకు ఉండదు. ఎందుకుంటుంది? మనసే తానైపోయినప్పుడు మనసులో తోచిందాన్ని దేహంలో చేస్తున్నానని ఎలా అంటాడు? మనసులో తోచిందాన్ని వాడు చూస్తే కదా అంటాడు ఆ మాట. మనసులో తోచిందాన్ని చూడడు, మనసులో ఉన్నదే తానవుతాడు. అయిన వెంటనే దేహంతో వ్యవహారం చేస్తూ మళ్ళీ దేహం తానైపోతాడు. అయిపోవడం వల్ల మనస్సు ఒకటని, దేహం ఒకటని, చేయబడే క్రియ ఒకటని, ఈ మూడిటికి సాక్షి మరొకడు ఉన్నాడని ఎవరికి తెలుస్తుంది? లోకంలో ఎవరికైనా తెలుస్తుందా? అలా తెలియదు కాబట్టి వాళ్ళు సాక్షిగా చూస్తూ ఉన్నవాడు నిష్క్రియుడు. అతని సన్నిధానంలో మనోభావాలకు అనుగుణంగా దేహ వ్యవహారాలు చేస్తున్నవాడు జీవుడు అనబడతాడు. మరి వీడిగానే లోకంలో అందరూ ఉన్నారు. అంచేత వాళ్ళు ఆ సాక్షి అనేటువంటిది ఈ మనోభావాలని, భావాల అనుగుణంగా దేహ ఇంద్రియాలు వ్యవహారాలు చేస్తూ ఉన్నదానికంటే విడుగా ఉన్నవాడెవడో వాడిని వీడు ఎరుగడు గనక అట్టి స్థితిలో జ్ఞాని ఉంటాడు. ఇదిగో ఈ రెండవ స్థితిలో అజ్ఞాని, లౌకికులు ఉంటారు. ఉండడం వల్ల వాళ్ళు గుర్తెరగలేరు. వాళ్ళకి ఏంటంటే నోటితో మాట్లాడేదే మాట్లాడడం, వినేదే వినడం, కంటితో చూసేదే చూడడం, పైగా తానే చేస్తున్నాడు అనుకోవడం. అవునా? కానీ సాక్షి మరి ఆయన మాట్లాడతాడు అంటున్నారు కదా అండి. అంటే అతడు మాట్లాడడు, మాట్లాడడానికి ఆధారమై ఉంటాడు. అతడు వినడు,
వినడానికి ఆధారమై ఉంటాడు. అతడు తినడు, తినడానికి ఆధారమై ఉంటాడు. అతడెప్పుడూ కూడా తన సన్నిధానంలో తన శక్తి వల్ల దేహేంద్రియ మనోబుద్ధులు వ్యవహారం చేస్తుంటే వాటి పట్ల నేనన్న భావన కలిగి ఉండడు. ఇక ఆ భావన ఎవరికి కలుగుతుందో వాడు ఇవన్నీ చేస్తున్న వాడి వలే ఉంటాడు. వాడు చేయడం లేదసల. ఆ భావనే. భావనాతీతుడే ఉన్నాడు కదా మరి. ఆ భావన కలగడానికి ఆధారమై ఉన్నవాడు వాడు లేతే భావనే లేదు. లేదు. ఆ భావన వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆ భావనే నేను అన్న తలంపు గనక నేనే చేస్తున్నాను, నేనే తింటున్నాను, నేనే అంటున్నాను అనుకుంటారు లోకులు. ఆ భావనకు నిజమైన ఆధారము తానే ఉన్నవాడు. నిజంగా తన వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. అయినా సరే తానేమీ చెయ్యడు. చేస్తున్నాడా? చేయట్లేదు. ఆ అది జ్ఞాని స్థితి. అతని వల్లనే అన్నీ జరుగుతూ ఉన్నా, అతని వల్లనే చూడడం జరుగుతూ ఉన్నా, అతని వల్లనే తినడం జరుగుతూ ఉన్నా, వినడం జరుగుతూ ఉన్నా, అనడం జరుగుతూ ఉన్నా, అనుకోవడం జరుగుతూ ఉన్నా, నేనేమి అతడేమీ చేయడం లేదు, తానేమీ చేయడం లేదని అతనికి తెలుసు. తెలుసు. మరి ఈ లోకంలో అదైపోతుంది. దేహేంద్రియ మనోబుద్ధులతో చేసే వ్యవహారాలు చేసే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తి అవన్నీ చేస్తున్నాడు, చేయడం లేదు అంటాడేమిటి అనుకుంటారు. అమ్మా ఇద్దరిని చూసాం కదా మనం. ఈ మొదటివాడు తానై ఉన్నవాడు, రెండో వాడి దాని వల్ల ఉన్నట్టు తోచువాడు. ఆ ఉన్నట్టు తోచువాడు చేయడానికి ఉపకరణమైన దేహం, ఇంద్రియం. ఆ తోచేవాడే దేహేంద్రియ మనోబుద్ధులతో వ్యవహారం చేస్తూ ఉంటాడు. మరి అందరూ ఆ స్థితిలోనే ఉండి వ్యవహారాలు చేస్తారు కాబట్టి మరి ఈ తోచేవాడికి ఆధారముగా ఉన్న తాను ఏమీ చెయ్యని వాడు అని ఎవ్వరూ పాపం నిజంగా తానేమి చెయ్యని వాడే అయినా తామేమీ చెయ్యని వారము అన్న సంగతి వాళ్ళకి తెలియక తామే చేస్తున్నామని అనుకుంటున్నారు గనక జ్ఞానిని కూడా అలాగే చూస్తారు తప్ప ఎప్పుడైతే తాను అన్నిటికీ సాక్షిగా ఉన్నానన్న అనుభవము కలిగిన వాడు మాత్రమే దాన్ని గుర్తించగలుగుతాడు. అదమ్మా, అది జ్ఞాని స్థితి అలా ఉంటుంది. మరి వారు వాసనారహితులకు జ్ఞానికి తప్ప మరొక తక్కిన వారికి తెలియబడరు. ఇంకా ఉత్తమ పదార్థముల యందు ఇచ్చ గాని అంతమ పదార్థముల యందు దోషబుద్ధి గాని లేనివాడి నిష్కామి అంటారనమాట. గొప్ప గొప్ప వస్తువుల యందు ఇష్టము, మరి పనికిమాలిన చెత్త విషయముల యందు విరోధము లేనివాడు నిష్కామి. అట్టి నిష్కాముడగు వాడు భిక్షుడై ఉండుగాక లేక భూపతి అయి ఉండుగాక. అడుక్కు తింటున్నా సరే, చక్రవర్తి అయినా సరే, ప్రపంచం అతడే సర్వోత్కృష్టుడవుతున్నాడు. అంతకంటే గొప్పవాడు ఇంకెవడు ఉండడు. రాజులై ఉండి నిష్కాములైన జనకుడు, శ్రీరామచంద్రమూర్తి మొదలగు వారి యశస్సు మరి ఇంతవరకు మనము గానము చేస్తూనే ఉన్నాం కదా. రాజ్యాలు ఏలేరు కదా, తగిన వారిని అందరినీ శిక్షిస్తూనే వచ్చారు. శిక్ష లేదు. రక్షించవలసిన వారిని రక్షిస్తూనే వచ్చారు కదా. అక్కడ మరి రాగం లేదు. ఎవరిని రక్షించాలో వారిని రక్షిస్తున్నారు. తమ చేత రక్షింపబడిన వారి మీద రాగం లేదు వారికి. ఎవరిని శిక్షించాలో వాళ్ళని శిక్షిస్తూనే ఉన్నారు. వారి మీద ద్వేషం లేదు. అవునా? కాబట్టి రాగద్వేషాలు లేకుండా చేయవలసిన పని జరగవలసింది జరుగుతూ ఉంటే రాగద్వేషాలు లేకుండా ఎవడు ఉంటాడో అతడే జ్ఞాని. అటువంటి వారు మనకి మరి రాజులే చక్రవర్తులై ఉండి కూడా జనకుడు, శ్రీరామచంద్రమూర్తి మొదలగు వారి యొక్క యశస్సు మనం ఇంకా గానం చేసుకుంటూనే ఉన్నాం కదా. మరియు విరక్తులలో జడభరతుడు, దత్తాత్రేయుడు, యజ్ఞవల్కాది మహాపురుషుల పవిత్ర చరిత్రను కూడా మనము అందరి దృష్టిలోనూ తాండవమాడుతూనే ఉంది. దత్తాత్రేయుల వారండి, ఏమి జడభరతుల వారు ఎలా ఉన్నారు, యాజ్ఞవల్కుడికి చెప్పడానికి వీల్లేదే. ఎందుకంత గొప్పవాళ్ళుగా ఇప్పటికీ కూడా గుర్తింపబడుతూ కీర్తింపబడుతూ మనం అందరం కూడా నమస్కారం వందనీయులై ఉన్నారు. వారు
ఏమీ చెయ్యకుండా రాగద్వేషాలు లేకుండా ప్రతి క్రియయందు అంతటా ఉన్న తన్నే చూసుకుంటూ ఉంటారు గనక వారి నుంచి ఈ రాగద్వేషాది క్రియలేమి వెలువడకుండానే వారి శరీర ప్రారంభం తీరిపోతూ ఉంటుంది. అందుకే వారి వారి జీవితాలు మరి మూఢులైన లోకులకి ఆదర్శప్రాయాలు అని చెప్తున్నారమ్మా. అయితే ఇది బ్రహ్మభావన చేత అంతటా సమభావము గల జ్ఞానికి కర్తృత్వ అధ్యాస లేకపోయినందున నియమాలతో పని లేదు. ఎప్పుడైతే తాను బ్రహ్మమును, తాను అనంతుడను, తాను సర్వవ్యాపకుడను, తాను ప్రకాశమును అన్న భావన ఉంటుందో అప్పుడు ఏదైనా తన ప్రకాశమందే ఉండాలి గనక తన ప్రకాశమందు తెలియబడే ప్రతి దాని పట్ల సమభావమే కలిగి ఉంటాడు అతడు. అవునా? అగో ఆ భజగోవిందంలో ఆయన చెప్పినట్లు ఒక్కొక్కటి తన దృష్టిలో తన తెలివిలో కనపడుతుంటే వీడు శత్రువు, వీడు మిత్రుడు, వీడు బంధువు, వీడు పుత్రుడు అన్న భావన తన తెలివిలో తెలియబడే రూపాల పట్ల వాళ్ళకి లేదు. ఎందుకంటే అందరూ తన తెలివిలోనే తెలియబడుతున్నారు. అవునా? మరి తనలోనే తెలియబడే వాళ్ళు మరి వాళ్ళ పట్ల తనకెందుకు విరోధ భావం ఉంటుంది? ఉండదు కదా. ఎందుకంటే తనలోనే తెలియబడుతున్నారు వాళ్ళు. మరి వాళ్ళ పట్ల నువ్వు శత్రుమిత్రు, బంధుమిత్రు అనేటువంటి భావాలు ఎందుకు పెట్టుకోవడం? అంటే నాలోనే తెలియబడుతున్నారు, నా తెలివిలోనే నా భావనకు అనుగుణముగా వారున్నారే తప్ప లేక ప్రత్యేకంగా వారందరూ కూడా శత్రువులు కాదు, మిత్రులు కాదు. అసలు నా భావన లేకపోతే అసలు వారు లేనే లేరు అని తెలియక ఇలాగా ఏది తెలియబడుతున్నా తన యందేనని అవి కూడా భావనకి అనుగుణంగా ఉన్నట్లు తోచుట ఆ భావన వల్లగా తప్ప అది సత్యం కాదని తెలుసుకుని అతడు భావనా రహితుడై ఉంటాడు గనక ఇప్పుడు తన యందే తెలియబడుతున్నారు, వాటి పట్ల ఏ భావన లేదు, తానేగా. తానే కాబట్టి భావన లేదు. మరి తాను అని తనకు తెలియదు కాబట్టి వేరే వేరే భావాలతో లోకులందరూ వ్యవహరిస్తూ ఉంటారు. లోక వ్యవహారానికి జ్ఞాని వ్యవహారంలోనూ ఈ భేదం ఉంటుందన్నమాట. అంతా తానేగా, తానే అంతగా ఉండడం వల్ల అంతటి పట్ల సమభావమే కలిగి ఉంటాడు గనుక జ్ఞానికి కర్తృత్వాది అధ్యాస లేనందువల్ల ఏ నియమాలు లేవు. ఏ నియమాలు పెడతాడు? పెట్టాలి అంటే తను అనుకోవాలి, అక్కడ ఒక భావన పెట్టాలి. భావన పెడితే నియమాలు ఉంటాయి. రూపాలన్నీ ఉన్నాయి కానీ భావాలు లేవు. మరి ఇంకేమిటి నియమాలు? ఎలా ఉంటాయి అవి? అంటే వస్తువు మీద గీయబడిన చిత్రముల వలె అంతే. ఒకవేళ కోటి భావాలు పెట్టి చూసినా అది వస్త్రముని వీడి లేదు కదా, వస్త్రమే అయి ఉన్నది కదా, భావాలు ఎందుకు? అవునా? భావం ఉన్నదాన్ని పెట్టుకుంటే వేర్పాటు ఏర్పడుతుంది. వేర్పాటు వల్ల రాగద్వేషాలు కలుగుతాయి. దానివల్ల మరి పాప పుణ్యాది క్రియలు చేయవలసి వస్తుంది. దానివల్ల కర్మలు, దానివల్ల మళ్ళీ బంధం. ఇంత ఆ భావన పెట్టుకునేసరికి ఇంత అధోగతికి మనం దిగజారిపోతున్నాం అని తెలుసుకున్నవాడు ఎవడైనా దిగజారాలని చూస్తాడా? అది కాబట్టి అసలు అతని దృష్టిలో ఇదంతా కూడా ఉండదు కనుక అతను చక్కగా ఏ నియమాలు ఏవి చేయవలసిన అవసరం లేకుండా అతడు వ్యవహరిస్తూ ఉంటాడు. నియమాలతో కూడా ఏ నియమం పెట్టుకుంటాడు? అన్ని తానే అయినప్పుడు నియమం ఏమిటి? అంతా తనలోనే ఉంటే అన్ని తానే అయితే వీడిని ముట్టుకోకూడదు, వాడిని అంటుకోకూడదు, వాడిని తీసేయాలి, వీడిని ఉంచాలి అని ఎందుకు అనుకుంటాడు? తనలోనే ఉంచుకున్న తనలోనే తీసేసి ఎక్కడ పెడతాడు? చోటేది? వీడు వెధవ అని తీసేసి ఎక్కడ పెడతాడే? పెట్టడానికి చోటు ఉంటే పెట్టడానికి కూడా నువ్వు ఉండాలి, అక్కడ చోటు ఉండాలి. నువ్వే చోటు, పెట్టేవాడివి నువ్వే. నీలోనే నువ్వే వేసుకుని నీలోనే నువ్వే తీసుకోవాలి. నీలోనే నువ్వే వేసుకున్నప్పుడు తీసినట్ట వేసినట్ట పిచ్చుకొని ఆయన చేయడు. నాలోనే అని తెలియక నాకంటే వేరన్న భావన ఉండడం చేత ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి. ఎందుకు వేరన్న భావన అంటే అజ్ఞానం. మరి గురుకరుణ చేత అజ్ఞానపూరిత
సుఖదుఖాది వ్యవహారాలేవి కూడా నువ్వు కాదురా, నువ్వు చేయడం లేదు. అసలు నీకవి లేవు. నీవు సచ్చిదానంద స్వరూపుడివి అని చెప్పారు. చెప్పిన తర్వాత అది ఎలాగో కూడా నిరూపించారు. ఉమ్, మరి ఇంతకాలం అజ్ఞానిగా నువ్వెలా ఉన్నావో చూపించారు. ఉమ్, మరి అలా అజ్ఞానాన్ని వదిలిన జ్ఞాని ఎలాగ ఉన్నాడో కూడా చూపిస్తున్నారు. ఉమ్, మరి ఇప్పుడు నువ్వు గనుక సత్యాన్ని తెలుసుకుంటే నువ్వు కూడా ఆ సర్వసముడైన జ్ఞానివే కదా. ఉమ్, నువ్వు తెలుసుకోనప్పుడు జ్ఞానివే, సర్వసముడే అయినా తెలుసుకోని కారణంగా అజ్ఞానివిగాను విరోధ భావాలు కలిగి ఉంటున్నావు. ఉమ్, ఇప్పుడు తెలుసుకున్నది ఇంకేముంటాయి ఉమ్, అన్నా ఉంటాయా? ఉండవు. మరి ఇంకనే ఎవరికైనా ఈ అజ్ఞాన దశలో ఇలా పడి కొట్టుకుంటున్నప్పుడు గురుబోధ అనేటువంటి గొప్ప ప్రకాశం లేకపోతే వాడు ఆ చీకట్లో పడి కొట్టుకోవాలి. ఉమ్, గురుబోధలకు ప్రకాశం అందిన తరువాత ఇక ఏది సత్యమో ఏది అసత్యమో తెలిసిపోయిన తర్వాత ఇక తగిలించుకోడు కాబట్టి బరువులు బాధలు ఉండవు కదా. ఉండవు. ఉండనప్పుడే కదా తన సుఖ స్వరూపం అని తెలుసుకుంటాడు. ఉమ్, తెలుసుకున్నాక ఇంకా ఏం చేస్తాడు? ఏమీ చేయక్కర్లేదు. అమ్మా, అందుచేత నిష్కపటియును నిర్మలుడును సరళ వర్తనుడును స్వాత్మనిష్ట పరుడును స్వచ్ఛంద విహారీ అగు జ్ఞానికి సంకోచం ఎక్కడుంటుంది? వృత్యాది స్వేచ్ఛా సంచలనం ఎక్కడుంటుంది? ధ్యాసయే లేని వీనికి కర్తృత్వం ఎక్కడుంటుంది? అతడు నిష్కపటి నిర్మలుడు సరళ వర్తనుడును స్వరూప నిష్ఠాపరుడును ఉమ్, స్వచ్ఛంద విహారి. ఇప్పుడు నీ ఇల్లు ఉందమ్మా, నీ ఇంట్లో ఏ ఏ వస్తువులు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో ఎప్పుడెప్పుడు ఏది పెట్టావో అదన్నీ నీకే తెలుసు. ఉమ్, నీ ఇంట్లో నువ్వు విహరించినంత స్వేచ్ఛగా పరులు ఎవరైనా వచ్చి విహరించగలరా? లేదు. ఈ గదిలోకి ఎందుకు వెళ్ళావు, ఆ గదిలోకి ఎందుకు వెళ్ళావు, ఇదెందుకు ముట్టుకున్నావు, అదెందుకు తీసావు అని నేను ఎవరైనా అంటారా? అన్నారు. ఏ అంతా నీదే. నాదు. దానిలో ఉన్న ప్రతి వస్తువు నీకు అది తెలియబడుతుంది. ఉమ్, పైగా ఆ ప్రతి వస్తువు నీ చేతనే ఉంచబడింది, ఉమ్, నీ చేతనే తీయబడుతుంది. ఉమ్, దాన్ని ఎవ్వరూ కూడా అడ్డగించరు కదా. అడ్డగించరు. మరి స్వేచ్ఛా సంచారి అయినా నువ్వు నీ ఇంట్లో, అవునా? అవును. అంతేకాకుండా నీ ఇంట్లో ఉన్న వస్తువుల పట్ల గాని నీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల గాని నీకు ఆ ఏదైనా సరే విపరీత భావాలు సంచయ భావాలు ఎందుకు వస్తాయి? రావు. వచ్చినా నీదే కదా, నీదే కదా. ఉమ్, మరి ఇంకా దాన్ని తీసి పడేద్దామని చూస్తావా? పడేను. ఎందుకు పడేవు? నీదే. కాబట్టి నీ ఇంట్లో నువ్వు ఎంత స్వేచ్ఛా విహారివై విహరిస్తూ ఉంటావో ఈ విశ్వంలో జ్ఞాని అంత స్వేచ్ఛ విహారి అయి ఉంటాడు. ఇక్కడ ఉండకూడదు, అక్కడ ఉండకూడదు, ఇది చేయకూడదు, అది ముట్టుకోకూడదు, ఇది తీయకూడదు, ఇది పెట్టకూడదు, ఇది అది అన్నది ఏం లేదు నీ ఇంట్లో నీకు. అలాగే ఈ విశ్వంలో జ్ఞాని అంతా తానే అయి ఉండడం చేత తన వల్ల ఉన్న వాటి పట్ల అతి స్వేచ్ఛగా ఉంటాడు. అటువంటి జ్ఞానికి సంకోచం ఎందుకుంటుంది? ఉండదు. ఎవరింట్లోకన్నా వెళ్ళాలంటే, ఎవరి వస్తువైనా తీసుకోవాలంటే, ముట్టుకోవాలంటే, వాళ్ళ గదుల్లో తిరగాలంటే సంకోచం ఉంటుంది. ఉమ్, అలా వాళ్ళ పెరట్లో ఉన్న ఒక పువ్వు కోసుకోవడానికే సంకోచం ఉంటుంది. ఉమ్, నీ ఇంట్లో ఉన్న పువ్వులు, నీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు నీవే అయినవి ఉన్నాయి, నీకేం సంకోచం ఉంటుంది? ఉండదు. ఇష్టం ఉంటే తీసుకుంటావు, లేకపోతే లేదు. లేదు. ఆ, అలాగే ఈ విశ్వంలో దేన్ని తీసేస్తాడు, దేన్ని పడేస్తాడు? దానికి ఇంకా వేరు భావన లేదు. లేదు. అంతా తానే తనదే అయి ఉంటుంది. ఉమ్, అతని వ్యవహారాలు ఏ విధమైన రాగద్వేషాలు ఉండవు. ఉండవు. అవునా? ఉమ్, కాబట్టి అతనికి ఇంకా చూడాలంటే పదార్థాధ్యాసనే లేదు. అది. ఈ పదార్థాలు ఉన్నాయి, ఇవి నావి, అన్నీ తానే కదా. ఇంకొక రెండో వాడిది ఎవరిదన్నా అయితే ఇది నాది కాదమ్మా, నాకెందుకు అనుకోవాలి. ఉమ్, ఇలా ఉమ్, మరి ఇంక ఎవరు నాకెందుకు అని ఎందుకు అనుకుంటాడు ఆయన? అంతా తానే, ఉమ్, అంతా తనదే. కాబట్టి పదార్థాల మీద అధ్యాసే లేదు, అసలు ధ్యాస అన్నదే లేదు. లేదు. పరుడెవడూ లేడు. ఉమ్, నాకెందుకు, నాది కాదు కదా ఇది అని తీసేయడానికి ఏముంది? ఏమీ లేదు. అందుచేత కర్తృత్వమే లేదు. ఉమ్,
నా ఇంట్లో పొద్దునుంచి సాయంత్రం వరకు కచేరీ చాకరీ చేసుకుంటాను. హ్మ్. ఎవళ్ళని నిందిస్తానమ్మా? ఎవరు? హ్మ్. నేను కాబట్టి చేసుకుంటున్నాను అని ఎక్కడ ఊరేగుతావు? నీ పని కాబట్టి చేసుకుంటున్నావు. అంతే. ఎవరి పనైతే చేస్తావా? పుల్ల ముక్క తీసి ఆ పక్కన పెట్టవు. హ్మ్. అవునా? అంతే. అంచేత కర్తృత్వం ఇంకోటి నేను కర్తని కాబట్టి ఈతోడు నా చేత చేయిస్తున్నాడు అని అనుకుంటావా? నీ ఇంట్లో నీ పనది. హ్మ్. దాని పట్ల కర్తృత్వాలుంటాయా? ఉండవు. ఉంటే చేస్తావేమిటి? ఇగో ఇలా ఉంటాడు జ్ఞాని. అంటే మన జీవితంలోనే మనం చూసుకుంటే నాది అన్న దాని పట్ల నేను ఎట్లా ఉంటున్నానో చూసుకుంటే హ్మ్. జ్ఞాని ఈ విశ్వాన్ని నాది అనుకోని అలా ఉంటాడు. హ్మ్. 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 అని చెప్తున్నారనమాట. హ్మ్. ఆత్మారాముడే ఆత్మయందే తృప్తుడగువాడు శాంత పురుషుడై ఉంటాడు. అతడే సంసార రహితుడు. ఎవడు బ్రహ్మానందమును అనుభవిస్తూ ఉంటాడో ఆ ఆనందమునతడు ఇతరులకు చెప్పలేడు. ఎందుకనగా అది స్వయం సంవేద్యమై ఉన్నది. అనగా అనుభవైక వేద్యమే గాని ఇట్టిది అని వచింప వలను పడదు. హ్మ్. 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 నీ ఇంటి పట్ల నీకున్నటువంటి రాగం ఎంతకని ఎవరికి వ్యక్తం చేయగలవు? చేయలేం. ఎవరైతే ప్రతి ఒక్కరు తమ ఇంటి పట్ల, తమ ఒంటి పట్ల అంత రాగం కలిగి ఉంటారు. నా ఇల్లంటే నాకెంత ఇష్టమోనండి. నా ఒళ్ళంటే నాకెంత ఇష్టమోనండి. నువ్వు ఎంతకని వ్యక్తం చేయగలవు? వ్యక్తం చేయలేం. అంతే. అంతే. నేనంటే నాకెంత ఇష్టమో హ్మ్. అంతే. దాన్నిక వ్యక్తం చేయడానికి కుదరదు. హ్మ్. అంతవరకే చెప్తావు. అంతకంటే నువ్వు చెప్పలేవు. హ్మ్. కాబట్టి హ్మ్, ఈ జ్ఞాని యొక్క అనుభవం ఇట్టిది, అట్టిదని చెప్పడానికి వీలు పడదు. అది. అని ఎవరికి మట్టుకు వాళ్ళకే తన ఒంటి యందు, తన ఇంటి యందు, తన యందు తనకున్న రాగాన్ని వ్యక్తీకరించడానికి మాటలు చాలవు. అవునా? హ్మ్. మాటలు లేవక్కడ. అంతే. కేవలం అనుభవమే. జ్ఞాని యొక్క స్థితి కూడా అంతే. జీవన్ముక్తుడు జ్ఞాని సుషుప్తి యందు ఉన్నవాడే అయినను అతడు సుషుప్తి కలవాడు కాడు. మరియును స్వప్నావస్థను పొందినవాడై ఉన్నను స్వప్నస్థితి లేనివాడైనా జాగ్రత్త అవస్థలో మేలుకొన్నవాడై ఉన్నప్పటికీ ఆయన మేలుకొనువాడు కాడు. హ్మ్. ఎందుకనగా 3 అవస్థలకు మూలమగు బుద్ధికి కూడా అతడు సాక్షి అయి దానికంటే విలక్షణుడై ఉన్నాడు. జీవన్ముక్తుడైన జ్ఞాని మరి శరీరం ఉంది కదమ్మా! హ్మ్. జీవన్ముక్తుడు అనడానికి ఏమిటి? శరీరం ఉంది. హ్మ్. శరీరం జీవించి ఉంది. కానీ హ్మ్. శరీరం పట్ల అతడికి ధ్యాస నేను లేదు. భావన లేకపోవడమే జీవన్ముక్తి. హ్మ్. శరీరం జీవించి ఉండగానే దాని నుంచి అతడు విడుదల పొంది ఉన్నాడు. హ్మ్. కాబట్టి జీవన్ముక్తుడంటారు. హ్మ్. అతడి శరీరం జీవించి ఉంది. కాబట్టి శరీరం నిద్రపోతున్నది శరీరం. హ్మ్. కలలు గంటున్నది మనస్సు. హ్మ్. అవునా? వ్యవహారాలు చేస్తుంది కూడా మనస్సే. అంతే. మనస్సు మెలకువలోనూ, కలల్లోనూ భావాలు చేస్తుంది. హ్మ్. శరీరం వ్యవహారాలు చేస్తుంది. హ్మ్. శరీరం నిద్రపోతుంటే శరీరం నేననుకుంటే నేను నిద్రపోయానండి అనుకోవాలి. అవునా? హ్మ్. మనస్సు కలలు గంటుంటే మనసు నేననుకుంటే నేను కలలు గన్నాను అనాలి. హ్మ్. మేల్కొని ఈ శరీరం పనులు చేస్తుంటే శరీరం నేననుకుంటే నేను చేస్తున్నాను అనుకోవాలి. హ్మ్. కానీ మరి అవి శరీర మనోబుద్ధులవే గాని తనవు కావుగా. కాదు. మరి అంటే అవి 3 అవస్థలో 3 రకాల పనులు చేస్తున్నా ఆ మూడిటిని తెలుసుకునే తెలివై ఉన్నాడుగా వాడు. హ్మ్. వాడవి 3 కానట్టే కదా! కానట్టే. మరి ఆ వ్యవహారాలు ఆ దేహేంద్రియ మనోబుద్ధుల్లో జరుగుతున్న ఆ మెలకువ, కల, నిద్ర అన్నవి అతడికి లేనట్టేగా. లేనట్టే. శరీరపు నిద్రను చూసి నేను నిద్రపోతున్నాను అనుకుంటాడు అజ్ఞాని. శరీరం తాను గనక. హ్మ్. అవునా? హ్మ్. మరి శరీరపు కదలికలు నావి అనుకుంటాడు గనక నేను మేలుకున్నాను అనుకుంటాడు. హ్మ్. కానీ జ్ఞాని శరీర విలక్షణుడై ఉన్నాడు గనక ఆ హ్మ్. దేహేంద్రియ మనోబుద్ధులకన్నిటికి వెలుగై వాటిని తెలుసుకునే తెలివై ఉన్నాడు గనక వీటి వ్యవహారాలేవి అతడివి కావు గనక వీటి వ్యవహారాలైన జాగ్రత్త స్వప్న సుషుప్తులు అతడికి లేవు. హ్మ్. అవునా? అవును. ఇక జ్ఞాని యొక్క జీవన్ముక్తుడు లోకుల దృష్టిలో చింతాయుక్తుడి వలె తోచినను వాస్తవమునకు అతడు చింతా విముక్తుడే. హ్మ్. జ్ఞాని యొక్క జీవన్ముక్తుడు లోకులందరి మధ్య మరి శరీరం జీవించింది కాబట్టి
శరీరం మెలకువలో తిరుగుతూ ఉంటే ఆ చింతలు దిగుళ్ళు కలిగిన వాడి వలె తోస్తూ ఉంటాడు. ఎంత దిగుళ్ళు కలిగిన వాడి వలె తోస్తూ ఉన్నను, ఎందుకంటే ఆ సమయానికి అది హ్మ్. వాస్తవమునకు అతడు చింతా విముక్తుడే. ఓకే. అసలు లోపల ఏ చింత లేదు. లేదు. తాను ప్రకాశమై ఉన్నాడన్న అనుభవంలో ఉన్నాడు. అవును. దేహ వ్యవహారాలలో చింతలు కలిగిన వాడి నిద్రొచ్చిన వాడి వల్లే నిద్రపోతుంటుంది కదా శరీరం. హ్మ్. మనస్సు చింత మనసుది. అవును. దాన్ని దేహం వ్యక్తీకరిస్తూ ఉంటుంది. హ్మ్. అవి మనసుని దేహానివిను తనవి కాదు. కనవక. హ్మ్. మనోదేహాలను మాత్రమే చూసేవాడికి అతడు చింతపడుతున్నట్లు, హ్మ్. అతడు దుఃఖపడుతున్నట్లు కనిపిస్తాడు. అవును. కానీ మనోదేహాలకు అతీతమై ఉన్నాడు కాబట్టి ఈ చింత, విరక్తులు, దుఃఖాలు అంతే. మనోబుద్ధులవే గాని తనవి కావని తన స్వరూపమందు తాను ఉంటూ ఉంటాడు. ఈ దేహేంద్రియ మనోబుద్ధుల వ్యవహారాలు చింత కలిగినట్లు, దుఃఖము కలిగినట్లు తోస్తూ ఉంటాడు. హ్మ్. మరి ఆ భావంలో ఉన్న వాళ్ళకి అలాగే తోస్తుంది మరి. అంతే. కనుక లోక దృష్టిలో అతడు ఇంద్రియ సహితుడి వలె కనిపిస్తూ ఉంటాడు. హ్మ్. లోకులందరూ కూడా ఏ దేహేంద్రియ మనోబుద్ధులు తామనుకోని ఆ దేహేంద్రియ మనోబుద్ధుల వ్యవహారాలు తామే చేస్తున్నామని అనుకుంటారో, హ్మ్. మరి ఈ జ్ఞాని కూడా ఆ వ్యవహారాల దేహేంద్రియ మనోబుద్ధుల జరుగుతుంటే అతడు కూడా అట్టివాడేనని వాళ్ళందరూ అనుకుంటారు. అది. అర్థమైందమ్మా? ఆ! కాబట్టి లోక దృష్టిలో అతడు ఇంద్రియ సహితుడి వలె కనిపిస్తూ ఉంటాడు. హ్మ్. నిజమునకు అతడు ఇంద్రియ రహితుడే సుమా. అట్లే అతడు బుద్ధి సహితుడిలాగా ఉన్నప్పటికి కూడా బుద్ధికి అతీతుడే. హ్మ్. బుద్ధితో కూడి ఉన్న వాడి వలె కనిపిస్తూ ఉంటాడు గాని బుద్ధికి అతీతుడే ఉంటాడు. హ్మ్. మరి అహంకారయుతిని వలె నేను అంటూ పనులు చేస్తూ ఉన్నా కూడా అహంకార రహితుడే అయి ఉంటాడు. హ్మ్. నేను అన్న పనులు చేస్తున్నదేమిటి అంతఃకరణ. అంతే. అతడు అది అంతఃకరణ పనులుగా చూస్తాడు. హ్మ్. మరి అంతఃకరణే నేనైన వాడు నేనే చేస్తున్నాడంటూ చేస్తాడు. వీడికి వాడికి తేడా తెలిసిందా? చాలా. ఆ! కాబట్టి వీడు అంత పూర్తిగా విడిపడున్నాడు. వాడు ఏకమైపోయాడు. అహంకారయుతుడిలాగా ఉన్నను కూడా మరి నేనంటున్నట్టు అహంకారమే కదా! అంతే. అహంకార రహితుడై ఉంటాడు. ఆ హ్మ్. నేను తాను కాదని తెలుసు అతనికి. హ్మ్. ఎందుకనక అతనికి సర్వత్రా ఆత్మదృష్టి తప్ప మరి వేరే దృష్టే లేదు. అవును. స్వాత్మానంద నిమగ్నుడైన వాడు ఇతరములను దేనిని చూడడు. చూడడు. తాను తానుగానే ఉంటాడు. తన సన్నిధానంలో ప్రారంధవశాన దేహేంద్రియ మనోబుద్ధులు మరి అంతఃకరణలో నేను నేనంటూ ఉంటుంది. బుద్ధి నిశ్చయిస్తూ ఉంటుంది. మనస్సు ఆలోచిస్తూ ఉంటుంది. చిత్తం చింతిస్తూ ఉంటుంది. పంచ జ్ఞానేంద్రియాలు పంచ విషయాల్లో వ్యవహారాలు చేస్తూ ఉంటాయి. పంచ కర్మేంద్రియాలు దానికి అనుగుణంగా వ్యవహారం చేస్తూ ఉంటాయి. అవి అలసిపోయినప్పుడు వాడి నిద్రపోతాయి. అంటే మళ్ళీ నేను అంటూ అహంకారం మేలుకున్నప్పుడు మళ్ళీ లేచి అవన్నీ పనులు చేస్తూ ఉంటాయి. వీటినన్నిటికీ ఆధారమై సాక్షి తాను వెలుగుతూ ఉంటాడు. తెలిసిందా? హ్మ్. దానినే అతడిని సాక్షి అంటారు. హ్మ్. ఆ? ఇక ఈ జ్ఞాని ఎట్టివాడు అంటే జీవన్ముక్తుడు జ్ఞాని లోక దృష్టిలో విషయభోగాల ద్వారా గొప్ప సుఖవంతులాగా కనిపిస్తూ ఉంటాడు. వాస్తవానికి అతడు విషయజన్య రహితుడై ఉంటాడు. విషయ సుఖాలు గొప్పగా అనుభవిస్తున్న వాళ్ళగా కనపడతాడు. కానీ అతడికి విషయాల వల్ల వచ్చేటువంటి సుఖం ఏది కూడా అతడు స్వీకరించడు. హ్మ్. మరీను శారీరకాది రోగముల దృష్ట్యా గొప్ప దుఃఖము కలిగిన వాడి వల్లే తోస్తూ ఉంటాడు. కానీ ఆత్మ దృష్టికి అది రోగాది రహితుడే అయి ఉంటాడు. ఎందుకంటే అంతఃకరణాలతో అతడికి అధ్యాసయే లేదు కదా. అది. ఇవన్నీ అంతఃకరణలో కలుగుతున్న ప్రకోపాలమ్మా. హ్మ్. అంటే అంతఃకరణలో నేనన్న అహంకారానికిను మనోబుద్ధులకిను కలుగుతున్నటువంటి గత వాసనల భావన సంచలనాలే ఈ హ్మ్. ఈ సుఖ దుఃఖాదులు, విషయ భోగాలు, రోగాలు, రాగాలు అవన్నీ వాటివి. వాటికన్నిటికీ తాను సాక్షి అయి ఉంటాడు. కాబట్టి అతడికి వీటి యొక్క ప్రభావం ఏదీను ఇతరులకి రోగం వచ్చింది అనుకున్నాం. ఉం? వాడు బాధపడుతూ ఉంటాడు. నీకేమన్నా ఉంటుందా? ఉంటది. ఉండదు కదా. హ్మ్. ఇతరులను చూసినట్లుగానే తన అంతఃకరణలోని అహంకార వ్యవహారాలన్నిటికీ సాక్షిగా ఉంటాడు అతడు. అందుచేత అందరూ అహంకార వ్యవహారాలే నేను నేను అనుకుంటారు కాబట్టి ఉం, ఇతడు కూడా ఆ నేను నేను అన్నట్లు ఉన్నాడని అందరూ అనుకుంటారు. హ్మ్. కానీ అతడికి అది ఏదీనూ లేదు. అతడు అంతఃకరణ వ్యవహారాలకన్నిటికీ అతడు
సాక్షి అయి ఉంటాడు. అమ్మా తెలిసింది ఎంత చక్కగా విడిగా ఉన్నాడో. ఇక సత్యవస్తువునకు మిథ్యా వస్తువునకు ఎచ్చట అభేదము తోచుచున్నదో అదే అధ్యాసమనబడుతోంది. సత్యవస్తువుకి మిథ్యా వస్తువుకి ఎచ్చట అభేదము తోచుచున్నదో అనగా సత్యవస్తువు ఆత్మ, మిథ్యా వస్తువు అంతఃకరణ. దీని వివరణ ఇప్పుడే చెప్పాను నేను, చూసుకో మళ్ళీ వస్తుంది. అంటే సత్యవస్తువు ఆత్మ అంటే తానే స్వయం ప్రకాశమై తెలివి అయి ఉన్నవాడు. మిథ్యావస్తువు అంతఃకరణ. ఈ రెండింటికి అభేద ప్రతీతి అజ్ఞానికి కలుగుతుంది. అదే ఆ సత్యవస్తు ప్రకాశము వల్ల ఉండగలుగుతున్న అంతఃకరణే ఆ సత్యవస్తువు అనుకుంటాడు అజ్ఞాని. దీనే ప్రతీతి అంటారనమాట. అధ్యాస, అభేద ప్రతీతి అజ్ఞానికి కలుగుతుంది. ఈ కారణం వల్ల అంతఃకరణ ధర్మాలకు సుఖ దుఃఖాదులను ఆత్మస్వరూపుడు తన యందు ఆరోపించుకుంటూ ఉంటాడు. కానీ నిజంగా ప్రకాశ స్వరూపుడే. ఈ అంతఃకరణ వ్యవహారాలే తనవి కావు. ఈ అంతఃకరణ వ్యవహారాలలో ఉన్న నేనే నేను అనుకుంటున్నాడు గనక అతడివి వలే ఉన్నాయి. కానీ పాపం అతడికి ఇది అంతఃకరణ వ్యవహారాలే గాని తాను స్వయం ప్రకాశ స్వరూపుడను, తెలివి స్వరూపుడను అన్న జ్ఞానం అక్కడ లేదు వాడికి. లేకపోవడం వల్ల అదే అజ్ఞానము. అజ్ఞానం వల్లనే అభేద ప్రతీతి, తాను కానిది తాను అనేటువంటి అభిమానం. ఆ అభిమానం వల్ల పాపం ఆ అంతఃకరణ ధర్మాలైన సుఖ దుఃఖాలు ఆత్మస్వరూపుడుకు తన యందు ఆరోపించుకుంటూ ఉంటాడు. కనుకనే అతడు సుఖం కలిగిన వాడిగాను దుఃఖం కలిగిన వాడిగాను భావించుకుంటూ తద అనుభవాలు తనకే వచ్చినాయి అని అనుకుంటూ కుంగిపోతూ ఉంటాడు. మరి జ్ఞానికో ఆ అధ్యాస ఉండదు. దాని విలక్షణుడు విడిగా ఉన్నాడు. వాటిని తనకంటే వేరుగా ఉన్న వాటి వల్లే చూస్తున్నాడు అంతఃకరణ ధర్మాలని. అందుచేత అధ్యాస ఉండదు గనక ఆ కారణం వల్ల అతడు సుఖ దుఃఖములు అంతఃకరణ ధర్మములే గాని తాను కాదు అని అతడు తెలుసు కాబట్టి తనవిగా అతడు తలంచడు. అందువల్ల అతడు సుఖ దుఃఖ రహితుడై స్వరూప స్థితుడై ఉంటున్నాడు. అవునా? అవి ఎవరు ఇప్పుడు ఏదైనా దుఃఖమో సుఖమో బాధ వచ్చిందనుకో చూస్తుంటే బాధపడుతున్నట్లుగా ఉంటారు లోకులు కూడా వాడు అలాగే కనపడతాడు. అయితే ఎవరైనా ఆత్మీయులు సన్నిహితులు వచ్చి మీకు దుఃఖంగా ఉందా, మీరు సుఖపడుతున్నారా అని అడిగితే లేదండి అవి మనసు పనులండి, నావి కావండి అంటాడు. అవునా? ఎవరికి అందరికి చెప్తాడా? చెప్పడు. అదేమిటి బోరు ఇప్పుడు ఏడ్చాడు, నవ్వాడు, మనకులాగే వాడు ఏడుస్తున్నాడు, మనకులాగా వాడు నవ్వుతున్నాడు అని అనుకుంటారు అందరూ. కానీ బాగా ఆత్మీయులై సన్నిహితులై ఉన్నవారు, స్వామి మీరు ఎలా ఉన్నారు అంటే నేను ఆనందంగా ఉన్నాను అంటాడు. అదేమిటి స్వామి ఇప్పుడే కదా ఏడ్చారు, ఇప్పుడే కదా నవ్వారు అంటే అవన్నీ అంతఃకరణ క్రియలయ్యా, నేను కాదు అంటాడు. అవునా? అందరితోటి చెప్పడు. దాన్ని అర్థం చేసుకోగలిగిన వారికే చెప్తాడు. మనం నిన్నో మొన్న చెప్పాను చూడు, ఒక సాధువు ఒక స్త్రీకి పాఠాలు చెబుతూ వాడు రోగి కామనా రోగి. ఆ కామనా రోగ ప్రవృత్తి వల్ల అతడు ఆ పనులు చేస్తూ కూడా అదేవిడు స్వామి అంటే నిన్ను టెస్ట్ చేయడానికి అంటాడు, కప్పెట్టుకోవడానికి. అటువంటి వాడు కాదు జ్ఞాని. అవి అంతఃకరణ ధర్మాలు, ఇవి శరీర ధర్మాలు, ఈ రెండిటికే నేను సాక్షిని అని ఉన్నవాడు ఎవరికి ఏమీ చెప్పక్కర్లేదు. అతడి నుంచి ఏ క్రియ కూడా నేను నాది అని జరగదు. అవునా? ఇలా ఉంటుంది జ్ఞాని స్థితి. ఎవరిని మోసగించాలి? మోసగిస్తే వాడికి వచ్చే లాభం ఏమిటి? ఎందుకు అటువంటి పనులు వాడు చేస్తాడు? చేయడు కదా. అజ్ఞాని అంటే మరి ఆ మోసగించడం వల్ల ఏదో బయట నుంచి ఒక లాభం ఉంటుంది కనుక, కానీ అటువంటి లాభాన్ని కోరడం లేదు కదా. మరి ఇంకా ఎందుకు ఆ పనులు చేస్తాడు అతడు?
అంచేత తానేమీ చేయడం లేదు అని తనకి తానుగా తెలుసు అని ఎవరికీ చెప్పడు. హ్మ్. ఎందుకు చెప్పాలి? చెప్తే నీకేమైనా తెలుస్తుందా? తెలీదు కదా! మరి నీ చెత్తలన్నీ అంటగట్టి చూపిస్తావు? హ్మ్. అందుకని చెప్పడు. ఒకవేళ అంటగట్టినా కూడా అతనికేం నష్టం లేదు. లేదు. అది ఎందుకంటే నీదే. తాను అలాగే ఉన్నాడు. అది నీదే. హ్మ్. అందుచేత ఆ! అటువంటి జీవన్ముక్తునికి విషయములందు ద్వేషబుద్ధి లేని కారణం చేత విరక్తి కూడా లేదు. హ్మ్. విరక్తి పెట్టక్కర్లేదు, రక్తి పెట్టక్కర్లేదు. పట్టక్కర్లేదు. మరియును మొదటి నుండి అతడు బంధరహితుడై ఉన్నందున ముముక్షత్వంతో నిమిత్తమే లేదు. హ్మ్. బంధాలే లేవు అతడికి అన్నిటిని వదిలేసాడు గదా! ఆ! అంతఃకరణ ధర్మాలు అని వదిలేసాడమ్మా. అంతే. అక్కడే బంధాలన్నీ రాలిపోయాయి. కాలిపోయాయి. ఇక ముక్తి చింతే ఉంటుంది. లేదు. వాడు ముముక్షువు కూడా కాదు. హ్మ్. బద్ధుడైన వాడికి కదా ముక్తి కావాలి. హ్మ్. ముక్తి కావాలని యత్నిస్తున్న వాడిని కదా ముముక్షువు అంటారు. అవును. అంటే అతడు బద్ధుడే కాదు. ఇంకా అంటున్నారు ప్రపంచమునందు జ్ఞాని మిగుల ధన్యుడై ఉన్నాడు. అతడి కంటే ధన్యుడైన వాడు ఈ ప్రపంచంలో కాదు. 14 భువనాల్లో కూడా ఎవరూ లేరు. హ్మ్. ఎందుకంటే లోక దృష్టికి అతడు విక్షేపములు కలిగిన వాడి వలె ఉన్నను స్వప్రకాశ ఆత్మానుభవమునందు ఉండుట చేత అతడు విక్షిప్తుడు కాడు. హ్మ్. లోక దృష్టికి అతడు సమాధి యందు ఉన్నట్లున్నను కర్తృత్వాధ్యాస లేనివాడవడం చేత వాస్తవమునందు అతడు సమాధి యందు కూడా ఉండడం లేదు. అవును. ఎప్పుడైనా ఆ అతడు అది లోకంలోకి ఇంద్రియాలు మనసు వెళ్లకుండా అలా సమాధి స్థితిలో ఉన్నా లోకులు సమాధి స్థితిలో ఉన్నారంటారు కదా, సమాధి అవసరం ఏమీ లేదు. హ్మ్. ఆ సమయానికి ఆ అంతఃకరణ వాటిని స్వీకరించిందంతే. హ్మ్. నేను సమాధి స్థితిలోకి వెళ్ళాను వచ్చాను అనడు. ఆ! మరి అజ్ఞానే కదా వెళ్ళాను వచ్చాను అంటాడు. అది. అది. కర్తృత్వాధ్యాస లేకపోవడం చేత వాస్తవమునందు అతడు సమాధి యందు ఉండుట కూడా లేదు. హ్మ్. జడుని విధముగా సంచరించుట వలన లోకులు అతనిని జడుడని భావిస్తూ ఉంటారు. కానీ వాస్తవముగా అతడు ఆత్మదృష్టి గలవాడవుడు చేత జడుడు కాడు. అవును. లోక దృష్టికి అతడు పండితుడే అయినను నేను పండితుడన్న అభిమానం లేదు. లోక దృష్టిలో అబ్బాయి ఎంత పండితుడండి, ఎంత చక్కగా శాస్త్రాలని అద్భుతంగా చెప్తూ ఉంటాడండి అని లోకులందరూ అతడిని పండితుడు అని అన్నను తాను పండితుడు అన్న అభిమానము లేకపోవడం చేత అతడు పండితుడు కాదు. హ్మ్. ఈ కారణం వల్ల ధ్యాని ధన్యుడు. ఎందుకంటే పాండిత్యం వల్ల తను కొరిగేదేముంది? హ్మ్. లేదు. భారతాలు, భాగవతాలు, వేదాంగాలు అనేక విధాలుగా వివరించి చెబుతూ ఉంటాడు. దానివల్ల వాడికి కావాల్సిందేముంది? ఏం లేదు. ఏం లేదు. ఆ లోకులందరూ పండితుడు అని పొగుడుతుంటే అసలు దానివల్ల కావాల్సిందే అతడికి లేదు. హ్మ్. అని ఎందుకో ఆ దేహ ప్రారంభంలో జరిగింది. అంతే. అలా జరిగిందని కూడా అతడు అనుకోడు. ఆ! ఆహా! ఎంత బాగా చెప్పారంటే, ఓహో! అవునా అంటాడు. హ్మ్. 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 అంతే తప్ప ఆ! అనడు. అవును. అందుచేత అతడు ధన్యుడు. జీవన్ముక్తులకు ప్రారంధవశమున ఏది సంభవించినను దాని యందు అతడు స్వస్థ స్థితిగానే ఉంటాడు. ప్రారంధవశంలో ఏది ఉందో అది వస్తూ ఉంటుంది శరీరానికి. శరీరం అంటే మరి అది అవన్నీ ఉండి తీరుతాయి కదమ్మా! అంతే. అవి సంభవించిన దాని అందరూ స్వస్థ స్థితుడై ఉంటాడు. హ్మ్. కొంచెమైనా ఉద్వేగాన్ని పొందడు, భయపడడు. హ్మ్. ఏదో రోగాలు ఏదో భయంకరమైన వచ్చినా కూడా అతడు ఏ విధమైన ఉద్వేగానికి గురికాడు. హ్మ్. ఎందుకంటే అది శరీరం ధర్మం కదా అని ఉంటాడంతే. హ్మ్. అలాగే మనసులో ఏదైనా అది మనోధర్మం కదా, అవి వానివి కదా అని ఉంటాడనమాట. హ్మ్. మరియును పూర్వము చేయబడినట్టియును పిదప చేయబడునట్టియును కర్మల విషయమై అతడు సంతుష్ట చిత్తుడై ఉంటారు. గతంలో చేసిన వాటి పట్ల, రేపు చెయ్యబోయే వాటి పట్ల, ఇప్పుడు చేస్తున్న వాటి పట్ల కూడా ఏ విధమైనటువంటి ఆహ్, వికారాలు అతడికి ఉండవు. ఇది. సంతుష్ట చిత్తుడై ఉంటాడు. హ్మ్. ఎందుకంటే వాటిని నేను చేశాను, వీటిని నేను చెయ్యలేదు. అదేదో దాన్ని మళ్ళీ ఇప్పుడు చెయ్యాలి అన్న పట్టుదల వాడికి లేదు కదా! లేదు. అంతటి వాడికి ఇది చెయ్యాలి కదూ, అది చేశాను కదూ, అలా చేయకపోతే అలా అని అనుకోడు. హ్మ్. సంతుష్టిగా ఉంటాడు. ఏదో వచ్చింది, హ్మ్. ఏదో జరిగింది, అయ్యింది. హ్మ్. అంతే. ఇప్పుడు కూడా అంతే. హ్మ్. రేపు కూడా అంతే. హ్మ్. అంతటి వాడు సంతుష్టితోటే ఉంటాడు. హ్మ్. ఇది చెయ్యాలి, ఇది చేశాను.
అది చెయ్యకూడదు అని వాడికి జరుగుతున్నా సరే దాని పట్ల వాడికి పట్టు లేదు. అవును. ఏదో అనుకుంటాడు. హ్మ్. ఏదో వచ్చింది అప్పుడు కదా అలా అంతే. హ్మ్. హ్మ్. చాలా 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 మనని విడదీసే మాటమ్మ ఇది. అదే. అదే. మొట్టమొదట నాకెందుకు అన్న దాంతో వదిలిపెట్టి ఏదైనా జరుగుతుంటే అది అంతే. ఇది ఇంతే కదా! అలా అది అలా అంతే అని ఉండడమే. హ్మ్. ఇవి ఎంత గొప్ప గొప్ప మహావాక్యాలంటే ఎంత గొప్పగా మనల్ని ఆ క్షణంలోనే విడుదల చేస్తాయంటే ఈ 2 పట్టుకుంటే చాలమ్మా. హ్మ్. ఏది వచ్చినా సరే నాకెందుకు? నాకేం పని? అని ఉండడం. అవునా? హ్మ్. తర్వాత ఏదైనా వచ్చి ఏదైనా జరుగుతుంటే ఓహో! అదంతే. అదంతే అని ఉండడం. హ్మ్. అవునా? అవును. ఇంతకంటే ఎవరైనా తేలికగా చేయగల వాక్యాలు గాని, ఒక బోధలు గాని, ఒక ఉపదేశాలు గాని ఎక్కడన్నా దొరికితే మీరు నాకు అది అందించండి. అంతే. అంతకంటే ఇంకేమీ లేదు మరి. లేదు. ఇప్పటికైతే భగవంతుడు బుద్ధికి ఇంతవరకు అందించాడు. హ్మ్. అందుచేత దాన్ని ఆచరించుకుంటూ పోవడమే ఇంకా హ్మ్. లక్ష్యం. అంతే. హ్మ్. అంచేత అతడు చేయడానికి గాని, చేయవలసింది గాని, వాటి పట్ల ఏ పట్టు ఉండదు. కాబట్టి అతడు అసలు చేయబడినట్టు వాటి పట్ల గాని, చెయ్యబడని వాటి పట్ల గాని అతడికి గుర్తే ఉండదు. హ్మ్. ఓహ్! అదా! ఆ! అదంతేలెండి. ఆ! అవునవును. అంతే. హ్మ్. హ్మ్. అందుకన్నమాట, ఇందుకన్నమాట, అలాగే ఇలాగ అవేమీ ఉండవు దాన్ని చుట్టుకోవడానికి. హ్మ్. హ్మ్. అంతే అని వదిలేస్తే అయిపోయింది. ఇంతే అని వదిలేస్తే అంతే అని వెళ్ళిపోతుందంతే. హ్మ్. 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 అలా ఉంటాడతను. హ్మ్. జీవన్ముక్తుడు అగు జ్ఞాని ఇతరుల స్తోత్రాలకు పొంగడు. హ్మ్. వాళ్ళు నిజంగానే మనల్ని స్తోత్రం చేయడమో, పొంగడమో నిజంగానే పాపం వాళ్ళేం మాయ లేదులే. నిజంగానే అంటున్నా సరే అలా చేయడం వల్ల వచ్చిన లాభం ఏమిటి? హ్మ్. ఏం లేదు. ఇంతకు ముందు ఎవరు నన్ను స్తుతించలేదనుకుందాం. ఏమైనా నష్టం వచ్చిందా? ఏం లేదు. ఇంతకు ముందు నాకే నష్టం లేదు అని తెలుసుకున్నవాడు హ్మ్. ఇవాళ కొత్తగా లాభం వస్తుందని ఎప్పుడూ ఆశించడు. అది. ఏ నష్టం లేని వాడికి ఏ లాభం వస్తుంది? ఏం లేదు. మరి ఇంకెందుకు? అంటే జీవన్ముక్తుడు జ్ఞాని ఇతరుల స్తోత్రములకు ఉప్పొంగడు. హ్మ్. ఇతరులు దూషిస్తే కుపితుడుగాడు. హ్మ్. ఎందుకంటే అసలు ఆ దోష కారణమైనదే తాను కాదు. అది. నేనెందుకు కుపితుడినవుతాను? అది. నిన్ను కాదు కదా! కాదు. అస్సలు నేను ఆ పాపం చేయలేదండి. నేను ఆ అబద్ధం ఆడలేదండి. నా మీదొట్టండి, మీ మీదొట్టండి, నమ్మితే నమ్మండి అని ఎవరన్నా నమ్మించవలసిన అవసరం ఏమిటుంటుంది? నువ్వు నిజంగా పాపివి కాకపోతే అవును. ఇతరులు నమ్మించవలసిన అవసరం ఏమిటి? అవసరం లేదు. పైగా వాళ్ళు నమ్మకపోతే నీకొచ్చిన నష్టం ఏమిటి? అస్సలు లేదు. నువ్వు నిజంగా పాపివి కాకపోతే. హ్మ్. పాపి అయిన వాడు ఇన్ని ఇన్ని కథలు చెప్తారు. భావాలతో కప్పులు వేసుకుంటూ తప్పించుకోవాలి. వాడు అలా అంటున్నాడంటే వాడు తప్పించుకోవడానికి చూస్తున్నాడని అర్థం. హ్మ్. నమ్మితే నమ్మండి, లేకపోతే మానేయండి. నిజంగా నేను ఆ తప్పు చేయలేదండి అంటున్నాడంటే అంతలాగా నమ్మించవలసిన అవసరం ఏమిటి? లేదు కదా! అంటే మరి చెయ్యకపోయినా వాళ్ళు నన్నలా అంటున్నారు గాబట్టండి అంటాడు. నువ్వు చెయ్యలేదు, చేయలేనప్పుడు ఆ దోషం నీది కాదు అనుకుంటే అనుకోని. హ్మ్. అవునా? అవును. నువ్వు చేయలేనప్పుడు నీకెందుకా యావ? హ్మ్. అవునా? ఈ రకంగా మన ప్రతి క్రియని కూడా మనం ఎలా కప్పెట్టుకోవడానికి అనేక విధాలుగా మన మనస్సు కదా అనేక అనేక భావాలతో మరి మనల్ని ప్రలోభ పెడుతోందో చూసుకుంటే హ్మ్. నిజంగా అది నా వల్ల జరిగింది కాదు అన్నదే గనక సత్యమైతే నువ్వు ఏమీ దాన్ని కప్పెట్టుకోక్కర్లేదు. హ్మ్. ఎవరిని నమ్మించక్కర్లేదు. అవును. హ్మ్. నిజంగా అది చేశావనుకో నువ్వు ఎంత కప్పెట్టుకున్నా కూడా అదాగదు. అది బయటపడక తప్పదు. ఒకవేళ నువ్వు ఆ తప్పు చేసావు కాబట్టి వాడు తిడుతున్నాడు. హ్మ్. అప్పుడు కూడా నువ్వు ఏడవక్కర్లేదు. అంటే హ్మ్. నువ్వు తప్పు చెయ్యకపోయినా ఇతడు తిట్టడం వల్ల ఏడవక్కర్లేదు. తప్పు చేసినా ఇతరులు తిట్టడం వల్ల నువ్వు దుఃఖపడక్కర్లేదు. హ్మ్. అవునా? హ్మ్. చేసావు కాబట్టి తిడుతున్నారోయ్! అంతే. చెయ్యలేదు కాబట్టి నువ్వెప్పుడు కూడా ఆ! పవిత్రుడుగానే ఉన్నావోయ్! హ్మ్. అయిపోయింది. ఇంకెందుకు ఊరికే దాని గురించి ఇక ఆ వ్యక్తుల మీద ద్వేషాలు, వాళ్ళ మీద కక్షలు, సందర్భం కోసం ఎదురు చూడ్డాలు, హ్మ్. ఇక శాపనార్థాలు. అవన్నీ రేపటికి నాకు మూటలు. ఇది తెలిసిన వాడు ఎవడైనా వాడి జోలికి వెళ్తాడా? అసలు వెళ్ళడుగా తెలుసుకోండి మరి. హ్మ్. హ్మ్.
అలా ఉంటాడు మరి ఆయన. ఉమ్, అందుచేత ఆయన ఇతరుల స్తోత్రాలకి పొంగడు, ఇతరులు దూషిస్తే కుపితుడు కాడు. మరియును మృత్యువు ఎదురుగా వచ్చినను భయ విహ్వలుడు కాడు. ఎందుకనగా అతనికి జన్మమే లేదు. నేను పుడితే కదా నేను చావడానికి. అదే కాబట్టి జననమన రహితమై ఉన్నవాడై నిత్యమై ఉన్నవాడని తనకి తెలుసు. కనుక జీవన్ముక్తునకు చిరకాలము జీవించాలని ఉండదు. అలాగే మరణ భయం కూడా అస్సలు ఉండదు. చచ్చిపోతానన్న చింతే ఉండదు. అతడు సదా ఏక రసాత్మకమయుడై ఉంటాడు. చచ్చిపోతానన్న భయం ఉండదు అతడికి. ఉమ్, ఎందుకంటే పుట్టింది వస్తుంది. ఉమ్, తను పుట్టాడా? లేదు మరి ఇంకెందుకు చస్తాను భయపడతాడు? భయపడ్డు కాబట్టి భయ కారణం తప్పించుకునే పనులేవి అతడు చేయడు. ఉం? ఉమ్, అంచేత హాయిగా ఉంటాడు. ఎప్పుడు ఏకరసాత్మక రూపుడై వచ్చింది పోయింది అన్నట్టు ఉంటాడు. ఉమ్, వచ్చిందల్లా పోతుంది అన్నట్టు ఉంటాడు. అవునా? ఉమ్. నిజంగా అది నిజమా? వచ్చిందల్లా ఏమన్నా ఉంటుందా? ఏం లేదు పోతుంది ఏమీ లేదు పాపం. అది అతడు సత్యాన్ని సత్యమని తెలుసుకున్నాడు అంతే. ఉమ్, అంతే. అందుకే వాడు వెర్రిమాలోకం. మనం సత్యాన్ని అసత్యమని తెలుసుకుంటున్నాం కాబట్టి మహామాయాలోకం. ఉమ్, అవునా? అవును. మనం మాయకులము, ఆయన అమాయకుడు. ఉమ్, అంతే. జ్ఞానికి అజ్ఞానికి ఇదేనమ్మ తేడా. ఉమ్, సరేనా? జీవన్ముక్తుడు ఉపశమనశీలుడు అగు జ్ఞాని. జీవనముక్తుడై ఉన్నవాడు అంటే శరీరం జీవించి ఉండగానే దాని పట్ల ఏ అహంకార మమకార రాగద్వేషాది బంధము లేనివాడు. వీటిలన్నిటికీ తాను సాక్షిని, తాను అన్ని శరీరములందు సాక్షిగా ఉన్న అనంతుడని తెలుసుకుని ఉన్నవాడిని జీవన్ముక్తుడు అంటారు. ఉమ్, ఉపశమనశీలుడు అగు జ్ఞాని జనసమ్మర్ధమగు పట్టణాది ప్రదేశాలను విడిచి అరణ్యముకు పోవడానికి ప్రయత్నం చేయడు. ఉమ్, ఎక్కడున్నా తానే కదా. అంతే లేక నిర్జన ప్రదేశమును విడిచి జన సమూహాల మధ్య ఉండాలని కోరుకోడు. జన సముద్రమునందు ఉన్నను లేక నిర్జన అరణ్యమందు ఉన్నను సదా ఆత్మారాముడగుట చేత స్వతసిద్ధుడై ఉంటాడు. ఉమ్, దానే భజగోవిందలో శంకరాచార్యుల వారు యోగదతోవా భోగదతోవా సంగదతోవా సంగ విహీన యద్యతి బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా నందతి నందతి నందత్యేవా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటారు. యోగంలో ఉంటాడా భోగంలో ఉంటాడా? యోగములలోను అయినను ఉండని, భోగముల్లోనూ ఉండని, 10 మంది ఉన్న సంఘములోనూ ఉండని, ఎవడూ లేని నిస్సంగమందు ఉండని, ఎక్కడైతే తాను తన స్వరూపమైన బ్రహ్మమునందు రమిస్తూ ఉంటూ ఉంటాడో అతడెక్కడున్నను ఆనందంలో పొంగి పొరులుతూ ఉంటాడు. ఇది జ్ఞాని యొక్క స్వరూపము. దీన్ని చెప్తూ మరి 18వ ప్రకరణంలో జ్ఞాన శతకంలో ఆఖరి శ్లోకం పూర్తయిందమ్మా. 18వ ప్రకరణం సంపూర్ణము. అంచేత ఆఖరి మంచి శ్లోకంతో మంచి ఎండింగ్ వచ్చింది మనకి. యోగరతోవా భోగరతోవా ఎక్కడైనా ఉండని, సంగరతోవా సంగ విహీన 10 మందిలోనూ ఉండని, తానొక్కడే ఉండని, ఎక్కడైతే తన మనసు బ్రహ్మమునందు రమిస్తూ ఉంటుందో వాడు ఆనందంలో మగ్నుడై ఉంటాడు. అతడే జ్ఞాని అని చెప్తూ ఇక్కడ మనకి తాను సదా ఆత్మారాముడై ఉండటి చేత స్వతసిద్ధుడై ఉంటాడు. అతడే జ్ఞాని అని జ్ఞాని యొక్క దివ్యత్వాన్ని అనేక విధాలుగా మనకి గురుదేవుడు బోధించి మరి శాంతి శతకాన్ని 18వ ప్రకరణాన్ని పూర్తి చేశారు. ఇంకా 19వ ప్రకరణం ఇక్కడ అష్టావక్ర గీతలో 19వ ప్రకరణంలో ఆత్మ విశ్రాంతి అష్టకం. తన స్వరూపంలో తాను విశ్రాంతి పొందుతున్నాడు. దాన్ని గురించినటువంటి అష్టకం అన్నమాట. హరి ఓం. అష్టావక్ర గీత 19వ ప్రకరణము ఆత్మ విశ్రాంతి అష్టకం. ఈ విధంగా శాంతి శతకము తత్వజ్ఞాని యొక్క శాంతి లక్షణాన్ని గురుముఖంగా వినినవాడై శిష్యుడకు జనకుడు కృతార్థుడై తన గురువు గారితో ఆనందపూర్వకంగా ఇట్లా చెప్తున్నాడు. అబ్బా అనేక రకాలుగా మరి
తత్వజ్ఞాని యొక్క శాంతి లక్షణాలని గురుముఖంగా వినడం చేత శిష్యుడైన జనకుడు కృతార్థుడయ్యి తన గురువు గారితో ఆనందపూర్వకంగా ఇలాగ తన అనుభూతుల్ని చెప్పుకుంటున్నాడు. గురుదేవా, నేను తమ యొక్క అనుగ్రహము వలన తమరు ఇచ్చిన తత్వజ్ఞాన రూప పట్టకారుతో నా హృదయ కుహరములో గల సంకల్ప వికల్ప రూప సందేహ కంటకాల ముళ్ళను అన్నిటిని పీకి పారేశాను స్వామి. ఇప్పుడు నా చిత్తమెంతో ప్రశాంతంగా ఉంది. అమ్మ, ఎక్కడెక్కడ దాక్కున్నాయో నాకు తెలియదు అవన్నీ. అటువంటి వాటిని అన్నిటినీ మీరు లాగా తొలికితో పెకిలించినట్లుగా పెకిలించి బయటికి తీసి పడేస్తున్నారు. తీస్తున్నప్పుడు నొప్పిగా ఉన్నా దాన్ని మీరు పడేస్తున్నప్పుడు మరి నాకు నాకు ఎంత సంతోషం. నాకు నేనుగా చూసుకోలేను, తీసుకోలేను. అంచేత మీరు నాకు చూపించి మీరే తీసి నన్ను తేలిక చేస్తున్నారమ్మా. అసలు డ్రిల్లింగ్ చేస్తున్నారు మీరు. దానివల్ల నేను మిమ్మల్ని వేరే భావంతో ఎలా చూస్తానమ్మా? ఎవరి దగ్గర నాకు ఇటువంటి డ్రిల్లింగ్ జరగలేదు. నన్ను నేను తవ్వుకోగలనా మరి? తవ్వి లోపలున్నటువంటి మాలిన్యాలన్నిటిని పీకి అవతల పడేస్తున్నారు. అంతే తప్ప మీరు నిందించారని గాని దానివల్ల నాకేదో బాధ కలిగింది కానీ అనుకోవడం లేదమ్మా. నేను సిద్ధపడే వచ్చాను మీ దగ్గరికి. కాబట్టి మీరు తదనుగుణమైనటువంటి పని మీరు అక్కడ చేస్తున్నారు. కాబట్టి కోటి జన్మల పుణ్యం వల్ల ఇలాగ నాలోనే ఉన్న వాటిలన్నిటినీ, నాకు తెలియకుండా నేను మూసేసుకున్న వాటిలన్నిటినీ, ఆ ముడులనన్నిటినీ విప్పుతూ ఆ లోపల వేసుకున్న ముళ్ళనన్నిటినీ మీరు లాగేస్తుంటేనమ్మా, ఇంకా అంతకంటే ధన్యత్వం నాకేముందమ్మా. నేను సిద్ధపడే వచ్చాను తల్లి. ఇది కేవలం గురుదేవుడి యొక్క అనుగ్రహంగా భావిస్తున్నాను తప్ప నేను మరొక దానిగా భావించడం లేదు. నా కోటి జన్మల సుకృతం అమ్మా ఇది అంటుంది. ఇక్కడ జనకులు గారు కూడా అదే అంటున్నారు. సద్గురు, నేను తమ యొక్క అనుగ్రహము వల్ల తమరు ఇచ్చిన తత్వ జ్ఞాన రూపమనే పట్టకారుతో నా హృదయ కుహరంలో గల సంకల్ప వికల్ప రూప సందేహ కంటకములన్నీ పీకి పారవేశాను. అక్కడ ఆయనే పీకి పారవేసుకున్నారు. మీరు పీకి పారవేశారు, గురువే పీకి పారవేస్తున్నారు ఇక్కడ. అమ్మా, ఏమున్నాయో మాకు తెలియదు వస్తాయా ఇవన్నీ ఒకటి ఒకటి చూపించి. కాబట్టి ఇప్పుడు నా చిత్తం ఎంతో ప్రశాంతంగా ఉంది. నీకు పారేస్తూ ఉంటే అమ్మా నువ్వు తట్టుకొని నిలబడాలి కదా. వద్దు, నువ్వు కాలు గుంజుకుపోతే నేను ఏం చేయగలను? అదే ఏదో నేను కక్షతో పొడుస్తున్నాను, నువ్వు ఏడిస్తే నేను ఏం చేయగలను? ఆ తర్వాత అందుకున్న ప్రశాంతత చేత అది ఆపరేషన్ రెడీ అయితేనే రోగం తగ్గుతుంది. నాకు ఆపరేషన్ వద్దు, రోగం పోవాలంటే అసలు నాకు రోగమే లేదనుకుంటే గోలే లేదు, కుళ్ళి కూర్చిస్తావు. అంచేత ఓ గురుదేవా, ఇప్పుడు జనకుల వారు అంటున్నారనమాట, ఇప్పుడు ఆ కంటకాలన్నీ ఆ ముళ్ళన్నీ పీకి పారేసుకున్నాను స్వామి. ఇప్పుడు నా చిత్తం ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇంకా ఓ గురుదేవా, వినాశశీలములగు ధర్మార్థ కామ మోక్షములెక్కడా? వాటిని నా హృదయం నుంచి దూరంగా నెట్టివేశాను. ఇవన్నీ నాశనం చేసేవే. ఈ ధర్మార్థ కామ మోక్షాలన్నవి నన్ను ఇంకా బంధాల్లో పడేసేవే. వాటినన్నిటి నుంచి నా హృదయం నుంచి దూరంగా విసిరేశాను గురుదేవా. ఇప్పుడు నేను నా స్వరూప స్థితి అందే ఉంటున్నాను స్వామి. అందువలన నాకు వివేకముతో కూడా పని లేదయ్యా. ఇంకా వివేకాలు ఎందుకు? ఆ వివేకం ఉంటే వినాశశీలమైన వాటి పట్ల నాకేమైనా కామనలు ఉంటే అప్పుడు వివేకం ఉండాలి. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది చేస్తే ఈ దుఃఖాలు వస్తాయి, ఇది చేస్తే ఈ సుఖాలు వస్తాయి అని ఆ వివేక దృష్టితో చూడాలి. కానీ నాకు ధర్మార్థ కామ మోక్షముల మీద ఏ విధమైనటువంటి కామన లేదు. అందుచేత వాటిని దూరంగా పడేశాను. ఇప్పుడు నేను నా స్వస్థితి అందే హాయిగా ఉంటున్నాను. ఇక నాకు వివేకంతో పనే ఉంది లేదు. ఇంకను చైతన్యాత్మయందే విశ్రాంతిని పొందుతున్నాను. నాకు ద్వైత అద్వయాలతో కొంచెం కూడా ప్రయోజనం లేదు స్వామి. నేను నా వల్ల తెలియబడేది, ఈ నేనుతోటి నా వల్ల తెలియబడే దాంతో నాకేం పని లేదు స్వామి. అవునా? కాబట్టి కొంచెం కూడా పని లేదు స్వామి. నది యొక్క ఆవలి దగ్గరికి చేరిన పిదప ఓడతో ప్రయోజనం ఏముంటుంది? అవతల ఒడ్డుకి వెళ్లే వరకే పడవతో పని.
వెళ్ళాక ఇంక పడవతో పనేమిటి? లేదు. అట్లే ద్వైతమునకు ఆత్మజ్ఞానము వల్ల బాధ కలిగిన పిదప అద్వైతముతో కూడా ప్రయోజనం లేదు. హ్మ్. 2గా తోస్తూ నేను ఈ జగత్తు, లేతే నేను దేవుడు అని 2గా తోస్తున్నంత సేపు కూడా అక్కడ ఏదైనా మనకి ఒక ప్రయోజనం, అప్రయోజనం లేదా పాడైపోవడం, ఒక బాగుపడ్డం అన్నవి ఉంటాయి. హ్మ్. అట్లే ద్వైతానికి ఆ 2 ఉన్నదానికి స్వరూప జ్ఞానం కలిగిన వెంటనే అద్వైతంతో కూడా పని లేదు. ఇంక లేదు. రెండోది లేదు అని అనవలసిన పని కూడా లేదు. హ్మ్. ద్వైతమే లేనప్పుడు ఇంకా అద్వైతముతో ఏం పని? రెండోది ఉంది కాబట్టి అద్వైతం అని చెప్పాలి. అంతే. నువ్వు 2 కాదురా ఒకటేనని. హ్మ్. హ్మ్. ఇంకా 2 లేనప్పుడు ఇంక ఒకటేనని ఎవరికి చెప్తావు? హ్మ్. పని లేదు. కనుక ద్వైతములు రెండును నా యందు లేవు గురుదేవా హ్మ్. అంటూ ఇంకా జనకుల వారు తన్మయీభూతులై తన అనుభవాన్ని గురుదేవులతో ఇలా చెప్పుకుంటున్నారు. ఓయి గురుదేవా! కాలము యొక్క స్ఫురణ కూడా నాకు లేకుండా పోయింది గురుదేవా! హ్మ్. నా దృష్టిలో భూత, భవిష్యత్, వర్తమాన కాలములేవియూ లేవు. నా దృష్టిలో ఇంక కాలం కూడా లేదు. హ్మ్. కాలం దేనికుంటుంది? దేహానికి. ఆ! నామరూపాలకి కాలాలు. అంతే. దేశాలును. మరి నామరూపాలు అనే ద్వైతం నాలో తొలగిపోయింది. ఇక అద్వైతం నేనొక్కడినే ఉన్నానన్న భావన కూడా రాలిపోయింది. హ్మ్. ఇక కాలంతో పనేముంటుంది? లేదు. ఎందుకంటే నేను నిత్యము నా స్వకీయ మహిమయందే స్థితుడనై ఉన్నాను. నాకు అన్నిటి యందును కనబడుతున్నది ఒక్క నా స్వరూపమే. ఒకవేళ ఏమైనా ఉంటే వాటి యందంతా నేనే. నాకు నేనే కనపడుతున్నాను. హ్మ్. అంటూ గురుదేవా నా యొక్క స్వమహిమయందే స్థితుడనై ఉన్న నా దృష్టిలో ఇంకా ఆత్మ, అనాత్మ ఎక్కడుంటాయి స్వామి? హ్మ్. ఆత్మానాత్మల వ్యవహారము అజ్ఞానియగు మూర్ఖుని దృష్టిలో కలుగుతుందే గాని జ్ఞాని దృష్టిలో లేదు కదా స్వామి. ఆత్మ అనాత్మ అన్న వ్యవహారము జ్ఞానియగు మూర్ఖుడి దృష్టిలోనే ఇది ఆత్మ, ఇది అనాత్మ అని. హ్మ్. అజ్ఞాని. ఉమ్, కలుగుతున్న జ్ఞానికి ఏది ఆత్మ అనాత్మ అని ఏమైనా 2 ఉన్నాయా? లేదు. అయినది కానిది అన్నది ఏదీ లేదుగా. ఏదీ లేదు. మరి శుభము గాని అశుభము గాని చింత గాని నిశ్చింత గాని ఏది రెండోది లేదు. ఆ! ఉన్న నాకు ఏమీ లేవు గురుదేవా. హ్మ్. 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 అయితే లోకమున అవన్నీ ఉన్నవాడి వలే ఉంటాను గాని హ్మ్. హ్మ్. దేహ అలవాట్లవి. అవునవును. ప్రారబ్ధాలు. హ్మ్. అవేవీ నాకు లేవు గురుదేవా. ఓ సద్గురు నా దృష్టిలో జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు గూడా లేవు. హ్మ్. ఎందుకంటే ఈ 3 అవస్థలను బుద్ధి ధర్మాలు కదా! అవును. ఈ బుద్ధి ధర్మాలు మేలుకున్నది బుద్ధి. హ్మ్. అలగంటున్నది బుద్ధి. నిద్రపోతున్నది బుద్ధి. అవునా? హ్మ్. మరి అది మేల్కొన్నా, అది కలగన్నా, అది నిద్రపోతున్నా దానిని ఎరుగు తెలివి స్వరూపాన్ని నేను. హ్మ్. అవి దాని ధర్మాలు కాబట్టి ఆ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు కూడా నాకు లేవు గురుదేవా. ఆ బుద్ధి కూడా పోనీ ఏమైనా నిజమా? అవును. మిథ్యా సంకల్పమే. హ్మ్. మరియును అంతఃకరణ ధర్మమగు తురీయ అవస్థయును భయాభయములు కూడా నాకు లేవు. ఈ మూడిటికంటే అతీతంగా ఉండడం తురీయం అంటారు. హ్మ్. ఆ అవస్థను భయాభయాలును నాకు లేవు. ఆ అవస్థ నుంచి జారి పడిపోతానేమో భయం నాకేముంటుంది? లేదు. ఎందుకనగా ఆ అంతఃకరణము మిథ్యే కదా! హ్మ్. జారినా ఎక్కడ పడతావు? ఆ! హ్మ్. అదే. పడతావు. నేను నిత్య ముక్త బుద్ధ స్వరూపుడినై ఉన్నాను గురుదేవా. హ్మ్. ఇంకా సర్వత్రా పరిపూర్ణై నిండి ఉన్న నాకు దూరమెక్కడా, దగ్గరెక్కడా, బాహ్యమెక్కడా, అభ్యంతరమెక్కడా? స్వామి స్థూలమెక్కడా, సూక్ష్మమెక్కడా? ఇవి ఏవియును నా యందు పొసగనే పొసగవు. హ్మ్. నేను పరిపూర్ణుడై ఉన్నాను గురుదేవా. చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారు. హ్మ్. హ్మ్. ఎందుకంటే నాకు దూరం ఎందుకుంటుంది? ఎక్కడ ఉన్నా నేనే. నేనే. ఎప్పుడు ఉన్నా నేనే. ఎలా ఉన్నా నేనే. నేను లేకుండా అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు, అక్కడ, ఇక్కడ, ఎక్కడ ఏమీ లేవు. కాబట్టి నేను పరిపూర్ణుడై ఉన్నాను. ఇంకా లోపల బయట కూడా నేనే ఉన్నాను. ఇక నాకు అవి ఏవి నా యందు పొసగవు కదా! హ్మ్. నేను పరిపూర్ణుడై ఉన్నాను కదా! కాబట్టి నాకు పరిపూర్ణత్వమే స్వరూపం.